కేటీఆర్ గారు ఆనాడు మాట ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల, కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకోకపోవడం వల్ల, ఆనాడు అకాల వర్షాల వల్ల 4 రైతులు ఇక్కడ మరణించిన లక్షెట్పేటలో. ఇప్పుడు వారి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు కేటీఆర్ గారు సొంతంగా ఇస్తున్నారు. ఇప్పుడు వారిని వేదికపైకి పిలుస్తా ఉన్నాం. తనుగుల రాజు కుటుంబం గంపలపల్లి, తనుగుల రాజు కుటుంబం గంపలపల్లి, తనుగుల అభిరామ్ కుటుంబం గంపలపల్లి, గుండారపు వెంకటేష్ కొత్తూరు, నెలికి లచ్చన్న ముత్యంపేట. 4 కుటుంబాలకు కేటీఆర్ గారు 5 లక్షల రూపాయలు వారు సొంత డబ్బులు ఇస్తా ఉన్నారు, సాయం చేస్తా ఉన్నారు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వము ఆ కుటుంబాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి వాళ్ళు రోడ్డున పడేటట్టు చేస్తే ఇవాళ కేటీఆర్ గారు లక్షెట్పేట గడ్డ మీదకి వచ్చి ఆ రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున 4 కుటుంబాలకు వారు ఇస్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లతోని అన్నగారికి కృతజ్ఞతలు చెప్తాం. తనుగుల నాగరాజు గారి కుటుంబం గంపలపల్లి, తనుగుల అభిరామ్ గారి కుటుంబం గంపలపల్లి, గుండారపు వెంకటేష్ గారి కుటుంబం కొత్తూరు, నెలికి లచ్చన్న కుటుంబం ముత్యంపేట. ఈ 4 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 20 లక్షల రూపాయలు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారు ఇస్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంత రైతాంగం తరపున, ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ తరపున గట్టిగా చప్పట్లతోని మన కృతజ్ఞతలు చెప్తాం కేటీఆర్ గారికి. ఇవాళ తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి కన్నెపల్లి పంపులు ఆను చేయకుండా, కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయకుండా రాష్ట్ర రైతాంగాన్ని తిప్పల పాలు చేస్తూ ఇక్కట్లు పెడుతుంటే, వడ్లు కొనకుండా, విత్తనాలు ఇవ్వకుండా, యూరియా ఇవ్వకుండా, నీళ్లు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే, ఇవాళ మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఆ రైతులకు అండగా ఇక్కడికి వచ్చిండు. గట్టిగా అన్నగారికి చప్పట్లతోని మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ